ఆపండి బాబు అక్కడ బయట ఆపండి బయట ఆపండి వినాయక చవితి శుభ సందర్భంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం. సౌండ్ బేటా హలో సౌండ్ పంతులు సౌండ్. ఓం అచ్చద ప్రార్థ ప్రమేద సువచదారంతపుత్రగా ఉదాపరణ విష్ణువచదాచ ప్రార్థ్యత శ్రియామర్జ సమారోగ్య మాయుధాశోపమానమహదే ధనం ధాన్యం వశం బహుపుత్ర లాభ సదం వత్సర సదం దీర్ఘమాయు. ఓం నేత్రాజన్య ముందుగా హలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహాగణపతికి మరి మహావిగ్రహము ఈ యొక్క ఖైరతాబాద్ లో వేసినటువంటి మహావిగ్రహానికి ఈ పూలదండ ముఖ్యమంత్రి గారి ముందు వారి చేతుల మీదుగా కట్టండి. రాజాదిరాజాయ ప్రశంససాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యాః. లాగండి లాగండి పైకి లాగండి లాగండి. శ్రవణాయ మహారాజాయ నమః. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి చంద్రమావా అపాం పుష్పా పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి. అస్య యమానస్య ఆయుధనవాన్ భవతి ఆయుధనం వేద ఆయుధనవాన్ లాగా బాబు లాగండి ఇంకా లాగాల. ఇక్కడ కూడా లెఫ్ట్ రైట్ రెండు లిక్కులు లాగండి లాగాలి. భవతి ఆయతనవాన్ భవతి లాగండి లాగండి. అగ్నిరవాయతనవాన్ భవతి యో అగ్నిరాజతనం వేద ఆయతనవాన్ భవతి. ఆగండి తర్వాత కడదా ఆగండి ఆగండి ఆగండి. ఆయతనవాన్ భవతి దయాయన ఏకో యద్ధారయద్ధేవః రేజనీరాధసేవభే కాలేత్తి కిం పరాజన. ఉత్సవ కమిటీలు ఇక్కడ ముందుకు వచ్చాయండి. డీసీపీ గారు ఆ ఉత్సవ కమిటీలు ముందు లైన్లోకి వస్తారు అందరు ఈ ముందుకి. ఆ ఉత్సవ కమిటీలు అందరు ముందుకు రండి. कृष्णा अशोक यादव जी उनको छोड़ दीजिए उत्सव कमेटी वाले. नमस्ते त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं भर्तासि त्वमेव केवलं भर्तासि त्वमेव सर्वं कल्पितं ब्रह्मासि तं साक्षादात्मासि नित्या तदं वच्मे सत्यं वद्मे अवत्मवाम् अवस्त्रोताराः अवधाताराः రాణి మాధవరావు ఉత్సవ కమిటీ అందరూ రాని అండి. యాదవ్జీ రాని అన్న ఉత్సవ కమిటీ సర్వతో మాం బాహి బాహి సమందాద తం వాంగ్మయ నేత్రాదనం కృత్వా
కేశవాయ నమః నారాయణాయ నమః లక్ష్మణ మాధవాయ నమః గోవిందాయ నమః ఉత్సవ కమిటీ. మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః మహేందర్ బాబు రామాయ పసావా. నమః నూటాయన. శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః మహేందర్ బాబు, పద్మనాభాయ మహేందర్ నమః బాబు. దామోదరాయ నరేష్. నమః సురేష్ శంకరాయ అందరూ రాండి, నమః రాండి. పురుషోత్తమాయ నమః ఉపేంద్రాయ రాండి, నమః రాండి బాబు. హరే నమః శ్రీకృష్ణాయ నమః ఉత్తిష్టంతో భూతవిశాచాః ఏదేవ కుమారుడు భూతకాః అయిపోయి గాయత్రి. ఏదేవైరోధేన ఓం దేవకర్మ ఓం సమావేశ. ఓం ఓం మహాభాజ్య యజమానస్థ యజమానుయోగిన జననోల గోత్రో భోస్ రేవంత్ రెడ్డి నామదేశ ధర్మత్ని యనుమల గీతా నామదేశ గీతానామదేశ. కౌండిన్య గోత్రో సత్యనారాయణ రెడ్డి నామదేశ నామదేశ రియాన్స్ నామదేశ సహా కుటుంబానాం అస్మాకం పసిడి గోత్రోద్భవస్య ధనం నాగేంద్ర నామదేశ్య అనితా నామదేశ్య సముద్రస్య పుణ్యం ప్రభాకర్ నామదేశ ధర్మత్ని నామదేశ మంజుల నామదేశ సహా కుటుంబానాం సహకుటుంబానాం గోత్రోద్భవస్య చింతల రామచంద్రారెడ్డి నామదేశ ఉమామహేశ్వరి నామదేశ బాంధవ నామదేశ సహా కుటుంబానాం శ్రీమాన్ గోత్రోద్భవస్య రేవంత్ రెడ్డి నామదేశ్య విజయారెడ్డి నామదేశ్య సకుటుంబస్య ధర్మదేశ సహా కుటుంబానాం క్షేమస్థైర్యధైర్య విజయవాయోజైశ్వరాదిత్యర్థం ధర్మార్థకామ్యమోక్ష చతుర్విధవలవృషాదిత్యర్థం రాజముఖే రాజద్వారే సర్వదా విజయం శ్రీ మహాగణాధిపతి పూజాంతకరిస్తే తదంగల్సారాధనంకరిస్తే తదహాధ్యానం కుర్వా గణానాంతమా గణపతి మహామహే కవింగవే నామపమశ్రవస్తమా జయశ్రీరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదా ఆనశ్రీమన్నాదభిషేదసాదన నమో రాధపతే నమో గణపతే నమ ప్రదే నమస్తే అస్తు లంబోదరాయ గంధాయ విఘ్నవినాశనే శివసుదాయ శ్రీవర్ధమూర్తే నమో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసమర్పయామి పాదయోః పాద్యోః సమర్పయామి ముఖే ఆచమనం సమర్పయామి ఉపచారిక స్నాన సందర్పయామి ఓం భద్రంగదే వ్యామదేవాః సేవాగృత్రాః స్థిరంగే శివాగం స్థిరమే సమర్పయామి పుష్పై పూజయామి ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రదండాయ నమః శూర్పకర్ణాయ నమః హేరంబాయ నమః స్కంధమూర్తయాయ నమః ఓం యా పలినర్యా ఫలాయగాస్పర్పయామి ఓం దత్సంజారావృణేమహే రాజం విజ్ఞాయ రాజం యజ్ఞమనే స్వస్తరస్నః స్వస్తిర్మానుదేభ్యః ఓర్ధందయాదవే సదా సన్నాస్తద్వమనే సుందరస్వరే ఓం శాంతి 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 సహస్రాజ్ఞం సహస్రవాద సవాపం దుస్తదా వృద్వా అత్యదష్టం దశాంగలం పరిషేవేదగం సర్పమాః యద్భూతం తత్సవయాః ఓం భోర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఆవిష్కల నారికేళగది మహానైవేద్యం సమర్పయామి మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి పూర్వాపసందర్పయామి ఉత్తరాపసందర్పయామి తాంబూలం భోగీఫలస్య కర్పూరైర్నాగపల్లి తలేర్ధః తదోనయోక్తం తాంబూలం ప్రవిశదాన్ ఏకదా బ్రహ్మణోపహరదే మహాధిపతయే నమః కర్పూరమంగళ నీరాజనం దర్శయామి बोलो गजानंद महाराज की बोलो गजानंद महाराज की ఆనంద
కర్పూర ఇప్పుడు ముందుగా నీరాజనం దర్శయామి మంగళం గణనాథాయ మంగళం మెల్ల మెల్ల హరసూరే జాగ్రత్త పంతులు. మంగళం విఘ్నరాజాయ విఘ్నహస్త్రేతు మంగళం మహాగణాధిపతయే నమః ఆనంద కర్పూర మంగళ నీరాజనం దర్శయామి ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సందేశం ఇస్తారు. వినాయక చవితి శుభ సందర్భంగా తెలంగాణ ప్రజలకు అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆయకేర్తం ప్రజాందదః భాగదేయేనైవై ప్రణయతే బ్రాహ్మణాదే యరద్దనే రాజుగారు రండి. బ్రాహ్మణో వై సర్వా దేవతాః బ్రాహ్మణే రుదంతే నేను వేయాలి. బ్రాహ్మణేభ్యో వేద విద్యోద్ వేద నమస్కుర్యామ శ్రీరంగే ఏవ దేవతా ప్రేణాదే సదమానం భవతి శతాయ ప్రదర్శతేంద్రియ ఆయుష్యేంద్రే ప్రతిష్టతే రక్తముఖే రాగద్వారే సమదామస్తు శ్రీ మహాగణాధిపతి అనుగ్రహ ప్రసాదారస్మే. మీదికి పిలుస్తాం మిమ్మల్ని. ఆగండి. గణేష్ మహారాజ్ కి బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి బోలో గజానంద మహారాజ్ కి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వినాయక చవితి శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు. తర్వాత ముఖ్యమంత్రి గారికి వచ్చిన అతిథులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఆ సన్మానం తర్వాత మిగతా కార్యవర్గ సభ్యులందరితో ముఖ్యమంత్రి గారితో గ్రూప్ ఫోటో తీసుకుందాం. కాబట్టి ముందుగా ముఖ్యమంత్రి గారి ముద్దుల మన్మడు కూడా వచ్చాడు పూజా కార్యక్రమానికి. బోలో గజానంద్ మహారాజ్ కి జై. ఇప్పుడు ముందుగా మేము ముఖ్యమంత్రి గారికి సన్మానం చేస్తాము. తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క మరి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ తరఫున నేను ముఖ్యమంత్రి గారికి ముందుగా సన్మానం చేస్తాం. జై బోలో ఖైరతాబాద్ గజానంద భగవాన్ కి జై. ఆ మెమెంటోస్ ముఖ్యమంత్రి గారికి ఉత్సవ్ కమిటీ తరఫున ముఖ్యమంత్రి గారికి మెమెంటో కూడా ఇది దీపాదాస్ మున్సీ గారికి మేడం. ఇప్పుడు ఆ మెమెంటో ఇక్కడ రైందు ఉండాలి మాధవరా ఉండాలి. అనే రెండు షాలి అని అన్నకి రెండు షాలు తీసుకోవా రెండు దీన్నే అడుగుతున్నాను. జై బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి జై. జై ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ కి. అన్న రెండు షాలి అని అదొకటి
నేనైతే దీని కింద పెట్టాను అన్న అన్న ఒక్కసారి ఇక్కడ కిందికి ఉన్నాయి ఒక్కసారి ఇక్కడికి తీసుకుంటా ఒక్కసారి కొంచెం ముందుకు జరగండి అంతే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఒక మరి వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన తర్వాత దయచేసి పోలీసు వాళ్ళు మాధవరావు అందరు రాని కమిటీ సభ్యులు ఫోటో దిగుతారు ఇక్కడ రాని ముఖ్యమంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ముందు మాట భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడేటువంటి ఖైరతాబాద్ గణపతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి గారు మరి మొదటి పూజ చేసి యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి వర్షాలతో రైతులు కానీ వ్యవస్థ అంతా కూడా ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని మరి తెలంగాణ ప్రజలందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు పూజలు చేయడం జరిగింది. ఆలయ నిర్వాహకులు అర్చకులు స్వాగతం చెప్పి ఆ దేవుడి ఆశీర్వదించిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు అనేకమైనటువంటి ప్రజాహిత కార్యక్రమాలు ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం వాటన్నిటికీ ప్రజలందరూ కూడా సహకరించి ఇంకా మరింతగా ఎటువంటి ఇబ్బంది అయినా ఎన్ని రకాల అంశాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వానికి అన్ని రకాలుగా మద్దతు ఇస్తున్న అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ యొక్క విఘ్నేశ్వర మహారాజ్ కి జై చెప్తూ అటువంటి ప్రభుత్వం నడపడంలో ఎటువంటి విఘ్నాలు లేకుండా ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా యావత్ తెలంగాణ నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని మరి వారు సందర్శించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు అనిల్ యాదవ్ రాజ్యసభ సభ్యులు బోలో ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ की ఖైరతాబాద్ వినాయకుని ఉత్సవ సమితి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా యాదవ్ ఎంతో వైభవంగా ఏ బాబా వినాయక చతుర్థి పూజకు మన ప్రియతమ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. ఆగి బాబు వారితో పాటు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరే కూడా తీసుకో దీపాదాస్ మున్షి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకునికి తీసుకో లోపలికి బాబు ఈ సంవత్సరం 70వ సంవత్సరం ఈ సంవత్సరం 70వ అడుగు వినాయకుడిని పెట్టడం జరిగింది. ఖైరతాబాద్ వినాయకుడు అంటే కేవలం హైదరాబాద్ నగరము తెలంగాణ కాదు, ప్రపంచం మొత్తం కూడా ఖైరతాబాద్ వినాయకుని గురించి చర్చించుకుంటది. మరి ఈ సంవత్సరం ఎంతో వైభవంగా అదేవిధంగా వినాయకుని ఒక ఆశీస్సులతోని తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని కూడా ఖైరతాబాద్ వినాయకుని కోరుతూ మరొకసారి వినాయక సభ్యులు కమిటీ సభ్యులందరికీ కూడా మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రెడ్డి గారు జై బోలో గణేష్ మహారాజ్ కి ఈరోజు ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజకి మన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి పూజ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ టైం స్వామి దర్శనం కోసం అన్న ఇక్కడ పిసిసి అధ్యక్షుడిగా వచ్చినప్పుడు మేమందరం అదే కోరాము. మంచి పాలన రావాలంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం ముందుకు నడవాలనే ఉద్దేశంతో అందరం ఆ రోజు స్వామికి పూజ చేసి మనసారా కోరినము. ఆ కోరికలన్నీ విని గణానదుడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి తేవడం చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ కాదు ఎక్కడెక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ రోజు స్వామికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత ఘనంగా ఆయనకి పూజలు చేస్తా ఉన్నారు. గణానాథుడు రేవంత్ రెడ్డి గారిని మంచి ఆయురారోగ్యాలతోటి ఆశీర్వదించాలని తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ప్రజలకు పాలన అందించేటందుకు ఉన్న ఆటంకాలన్నీ తొలగాలని మరొకసారి కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క భక్తులకు కూడా మంచి పూర్తిగా వినాయక చవితి శుభాకాంక్షలు.
थैंक यू अम्मा। मैं अब निवेदन करूंगा दीपादास मुंशी जी से कि गणेश चौथी के शुभ अवसर पर आपका संदेश। आज गणेश चतुर्थी में पूरे तेलंगाना के सारे लोगों को गणेश जी का कृपा हो। श्रीनिवास इट వచ్చే आप पूरे तेलंगाना स्टेट अपने गणेश जी का कृपा से फले फूले भरे। सबको गणेश चतुर्थी के अभिनंदन और शुभेच्छा हम जनाते हैं। साथ साथ ये जो मूर्ति हर साल 1 फुट बढ़ते जा रहे हैं, इसी के साथ साथ जैसे मूर्ति की बढ़ती हो रही है, इसी के साथ साथ तेलंगाना भी आगे बहुत आगे जाए और डेवलपमेंट में तरक्की में बहुत आगे जाए। रेवंत जी यहाँ के मुख्यमंत्री है, सारे मंत्रिमंडल के साथ बहुत बहुत सेवा करें, यही प्रार्थना करती हूँ। धन्यवाद। बोलो गजानंद महाराज की। సోదరులారా, మీ అందరికి తెలుసు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు లేని విధంగా ఈ జరగబోతున్నటువంటి ఉత్సవాలని చాలా వైభవంగా జరుపుకోవాలని, ఈ 11 రోజులు తెలంగాణ మొత్తం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండాలనే ఆలోచనతోని సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లని ఏకతాటిపైకి తీసుకొచ్చి వాళ్ళు ఏర్పాటు చేయడంలో మరి ఇంత పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది కానీ, జీహెచ్ఎంసీ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, R&B కానివ్వండి, మిగతా అన్ని వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ, మీడియా సోదరులు కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీకు, ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా గణేశ్ ఉత్సవ్ కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మనం మహారాష్ట్రలో వింటాం లాల్బాగ్ రాజా అని, ఖైరతాబాద్ కా ఏ మహారాజా అనే సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఎక్కడో మీడియాలో ఇంటర్నేషనల్ मीडिया చూస్తా ఉండే लालबाग का राजा का అని। आज हैदराबाद के अंदर, तेलंगाना के अंदर ये खैरताबाद का ये महाराजा है। आने वाले दिनों में खैरताबाद का महाराजा के नाम पे इसको हम बुलाएंगे। आने वाले दिनों के अंदर మహారాష్ట్ర కంటే కూడా గొప్పగా మనం తెలంగాణలో చేసుకుంటున్నాం। దీనికి మా ఇన్ఛార్జ్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా సమీక్ష చేసి ఆదేశాలు ఇచ్చినందుకు వారికి కూడా, అనిల్ యాదవ్ గారికి, రోహన్ రెడ్డి గారికి, విజయారెడ్డి గారికి, ఉత్సవ కమిటీ సభ్యులకు, సార్ మీతో చిన్న రిక్వెస్ట్, ఉత్సవ కమిటీ సభ్యులకు ఈ రోజే సమయం దొరుకుతుంది కాబట్టి వాళ్ళందరూ ఒక ఇక్కడ నిలబడి గ్రూప్ ఫోటో తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ సమయం దొరకదు మీ అవకాశము। ఎందుకంటే ఇలాంటి ఉత్సవాలకు ఇంత పెద్ద ఎత్తున రావాలంటే వేరే వాళ్ళు భయపడే వాళ్ళు, మీరు ధైర్యం చేసి వస్తారు కాబట్టి ధైర్యాన్ని మీరు వచ్చినందుకు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ఇక్కడ విచ్చేసినటువంటి వారికి, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చింతల రామచంద్రారెడ్డి గారికి వారికి కూడా ధన్యవాదాలు। నాగేష్ గారు, ఆబ్కారీ చైర్మన్ గారు, వారికి కూడా అందరికీ కూడా పేరు పేరున ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ గారికి, అదేవిధంగా వీణా మాధవి గారికి, మిగతా అందరికీ కూడా పేరు మీద లక్ష్మణ్ యాదవ్ ఇక్కడ వచ్చేయండి అన్న, అందరూ ఒక ఫోటో తీసుకుంటారు, తర్వాత సార్ మాట్లాడండి। ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వినాయక చవితి సందర్భంగా వారి సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాం। థ్యాంక్ యూ। యూత్ అందరూ వచ్చేయండి తమ్మి, అందరూ వచ్చేయండి। రైట్ రైట్, చాలా పెద్ద సెలబ్రేట్ చేశారు, రాండి ఖైరతాబాద్ యూత్ మొత్తం వచ్చేయండి తమ్మి, మొన్న వచ్చేయండి। అలౌ దెమ్ బై, ప్లీజ్ కైండ్లీ అలౌ దెమ్, లెట్ దెమ్ కమ్ హియర్, నో ప్లీజ్ కమ్ దేర్, అలౌ దెమ్ ప్లీజ్, అలౌ దెమ్, వచ్చేయండి తమ్మి, యూత్ అంతా వచ్చేయండి, మొన్న వచ్చేయండి, అందరు రమ్మని, చూడదే బాబు మొన్న దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత 70 సంవత్సరాల నుంచి 1954 నుంచి 2024 వరకు దేశం దృష్టినంతా ఆకర్షించే విధంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించి ఖైరతాబాద్ ఉత్సవాలను నిర్వహించడంలోనే దేశంలో
గొప్ప గుర్తింపు గౌరవాన్ని పొందడం మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిష్ఠతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి, మత సామరస్యం, పాడి పంటలు, ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది. ప్రభుత్వము గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గణేష్ ఉత్సవ సమితి నాయకులందరినీ, నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సచివాలయానికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది. ఆ సందర్భంగా హైదరాబాదు నగరంలో 1,40,000 విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు. ఈ 1,40,000 విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు రావడమే కాకుండా అకాల వర్షాల వల్ల వరదలు రావడము, వరదలో ప్రజలకు ఇబ్బందులు జరగడము, కానీ దేవుడి దయ వల్ల, ఆశీర్వాదం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా అతి తక్కువ నష్టంతో ఈరోజు మనందరం కూడా బయటపడ్డాము అని అంటే భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడమే అని చెప్పి మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో దీపాదాస్ మున్షి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారు, మిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారు, రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా డాక్టర్ రోహిన్ రెడ్డి గారు, విజయారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు చింతల రామచంద్రారెడ్డి గారు, గజ్జల నగేష్ గారు, ఇతర ముఖ్యులు, గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొదటి రోజు ఈ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా తెలంగాణ నలుమూలల గణేష్ ఉత్సవాలను గొప్పగా నిర్వహించుకోవడానికి మీరందరూ ఆదర్శంగా నిలబడ్డందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ నిర్వాహకులకు, ఖైరతాబాద్ గణేష్ నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. 1954 నుంచి ఈనాటి వరకు కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించి దేశంలోనే ఖైరతాబాద్ గణేష్ నిర్వహణ ఒక ఆదర్శంగా నిలబడ్డది. ఇంకా ఈ సాంప్రదాయం కొనసాగాలి. పోయిన సంవత్సరం కూడా ఉత్సవాలకు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఆనాడు పార్టీ అధ్యక్షుడిగా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆహ్వానం మేరకు మొదటి రోజే ఇక్కడికి రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా తప్పకుండా నిర్వాహకులు ఎప్పుడు ఆహ్వానించినా హాజరై ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా.